కృష్ణస్వామిని ఒక ఆయన భక్తులు వచ్చాడు స్వామి దగ్గర ప్రదర్శన చేయడానికి. మన స్వామి దగ్గర భార్యకి ఒంట్లో బాగుండలేదు. ప్రదర్శన చేయడానికి వస్తే ఆయన చదువుకోలేదు, అక్షర జ్ఞానం లేదు, ఆయన రాయటం కూడా తెలియదు. ఆయన వచ్చాడు. సరే భార్యని ఆయన కలిసి ఇక్కడ ప్రదర్శన చేస్తున్నారు. ఇలా జరుగుతుండగా ఒకనాడు ఆయన కృష్ణలో స్నానం చేసి వస్తుంటే స్వామి ఎదురుగా వచ్చాడు. ఆయన తెల్లవారుస్వామి వచ్చి కృష్ణమూర్తి అన్న కృష్ణ కవి అన్నాడు స్వామి. కవి అంటే ఏంటి? కవి పాండిత్యం ఉన్నవాడు, ఈయన చదువు రానివాడు. కృష్ణ కవి, నా గురించి నువ్వు చక్కగా కీర్తన రాయవయ్యా అని ఆయన అంత సూచించి అప్పుడు వెళ్ళిపోయినాడు. అక్షరం మొక్క రాని కృష్ణ కవి గారు వేదాద్రి శిఖర నరసింహ కలయామి విమల వీర్జోజ్వలిత జిహ్వం త్వాం నౌమి వేదాద్రి శిఖర నరసింహ కలయామి విమల వీర్జోజ్వలిత జిహ్వం అని కీర్తన మొదలుపెట్టాడు. నోటుకున్నాడు. ఆయన చదువు సంస్కృత సమాచారంతో అద్భుతంగా చెప్పాడు కవిత్వం. అప్పుడు రాయడం రాదు కదా, చెప్తుంటే మాలా కాస్త చదువుకున్న వాళ్ళు ఎవరంటే కాగితం పెన్ దగ్గర పెట్టుకొని అయ్యా నాకు స్వామి కీర్తన చదువుతున్నాడు రాయండి అని రాయించుకున్నాడు. అటువంటి వాడు ఆ స్వామి. ఆయన భార్యకి అనారోగ్యం చేసి అక్కడ సత్యనారాయణ స్వామి బొమ్మ వేసుకుంటుంది. అక్కడ నరసింహస్వామి బొమ్మ, ఆ బొమ్మ దగ్గర పడుకోబెట్టాడు. పడుకోబెట్టి అప్పుడు ఆయన కీర్తన పాడమన్నాడు కదా. ఆయన నరహరి శేషాశాయి నిన్నాశ్రయించినానోయి మురహరి నన్ను రక్షింపగున్నని మూతిది మీసమాటోయని పాడాడు భార్యను రక్షించుకోవడం కోసం. అదే సమయంలో ముత్యాల రాజయ్య గారు లోపలికి వస్తారు. కృష్ణకవి గారు ఏమిటి తిరుగుతున్నారు స్వామి అని అన్నాడు. వినిపించుకోవాలి, ఆయన మన ధ్యాసలో లేడు, స్వామి ధ్యాసలో ఉన్నాడు. అలా జరుగుతూ ఆ కీర్తన పూర్తయింది. ఆ గోడల నుంచి 2 నరసింహస్వామి చేతులు వచ్చి ఆ నోట్లో పసలు పిండింది. ఆమె లేచి కూర్చుంది. ఆ గోడల నుంచి మన ఒక్క లోపడం కాదు, అక్కడ ఉన్న ఇలాంటి భక్తులందరికీ ఒకటి ఈ సీన్. 2 చేతులు బయటకు వచ్చి ఆ నోట్లో అట్ట పసలు పిండింది. ఎందుకంటే చతురక్షేమ వారు చతురుకు సంబంధించింది కదా, అన్ని ఏ చెట్టు ఏది దేనికి పని చేస్తున్నా చూసేవాడు. తెచ్చింది అది వచ్చాడు, ఆమె లేచి కూర్చుంది. ఇటువంటి మహత్యాలు మన స్వామి దగ్గర ఎన్నో ఇంకెన్నో. నారాయణ తీర్థులు కూడా ఆయన కూడా సన్యాసం తీసుకున్నారు. అవతల గిరిపల్లి అత్తగారు ఆయన నారాయణ తీర్థులు. ఆయన అప్పుడు ఇంత రోజులు ఉండే ఇట్లా ఉండేవి కావు, కొద్ది రోజులు ఉండే ఈదుకుని వచ్చేవాడు. సగం దూరం వచ్చిన మొసలు పెట్టుకుంది. సన్యాసం తీసుకుంటానంటే మొసలు వదిలిపెట్టాడు. నరసింహస్వామి ఆయనకి ఆ సన్యాసం ఇచ్చాడు. అటువంటి విశ్వశృంగ మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి మన స్వామివారు చాలా మహత్యమైనటువంటి వాడు. ఒక్కటి మాత్రమే చెప్పారు నా జీవితంలో జరిగినవి, నాకు తెలిసినంత వరకు. ఇటువంటి చాలా ఉన్నాయి, చెప్పడానికి సమయాభావం పోతుంది కాబట్టి మిగతా కార్యక్రమం చేసుకుంటాం.